స్వప్న, చాలా సేపటి నుంచి నిన్ను గమనిస్తున్నాను. ఏమైంది నీకు? జ్వరం ఏమైనా వచ్చిందా? వెళ్ళి తొందరగా తయారవు. వాళ్ళ ఇంటికి వెళ్ళి రావద్దు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అమ్మమ్మ మనవరాలు? ఇక్కడే మా బంధువుల ఇంటికి వెళ్ళొస్తున్నాం. మా మనవరాలు పెద్ద మనిషి అయిందని మీకు తెలుసుగా. అవును, మంచి బహుమతి ఇద్దాం అనుకున్నాను. నీకేం కావాలి? నాకేమొద్దు టీచర్. సర్లే, ఏకంగా మీ మనవరాలు పెళ్ళప్పుడే పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తానులేండి. మా ఇంటికి వచ్చేయండి. చీకటి పడుతోంది, ఇంకోసారి తప్పకుండా వస్తాం. మేము వెళ్ళొస్తాం. వస్తాం టీచర్. రా. ఓకే. స్వప్న సుందరి, స్వప్న సుందరి, స్వప్న సుందరి. ఏమ్మా స్వప్న, అక్కడే ఆగిపోయావేంటి? రా. ఆ పేపర్ ఇలా తీసురా. నువ్వు చచ్చి నీ శరీరం స్వర్గానికి పోయినా నీ కళ్ళు మాత్రం నరకానికి పోవడం ఖాయం. నా గురించి జోకు లేకు. నరకం ఎక్కడో లేదు, మన ఊళ్ళోనే ఉంది. ఓ మాట చెప్పనా, నీలాంటి జలసీ రాసుకెళ్ళి స్కూల్లోనే లేడురా. చెప్పేదేమో పిల్లలకి పాఠాలు, ఆ టీచర్ తో ఆడేదేమో పిల్లాటలు. నీ మొహానికో లాయరు. ఓ నాయనో, నా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యనురా. ఇంతకీ ఆ కేసు ఏమైంది? కేసా? అంతా లాసే. 2 కేసులు బీర్ బాటిల్స్ అవుట్. అవునా? నువ్వేం చేశారా? ఇంకేం చేయమంటావు? వాడేమన్నా నీ అక్కమ్మ కూడా. లాయర్కి ఫీజు ఇవ్వక తప్పదు కదా. 2000 వాడు మొహాన్ని పాడేశాను. 2000. ఆ లాయర్ ఇంకా డబ్బు ఖర్చు అవుతుంది అంటున్నాడు. రే, నా పరిస్థితి కాస్త అర్థం చేసుకోండి. నేను అక్కడికి రాగానే మీ డబ్బు ఇచ్చేస్తాను. సెంటిమెంట్ తో కొట్టద్దు. నేను అప్పుడే చెప్పాను ఆ కారు కొనొద్దు అని. నువ్వేమన్నావు? లక్కీ నంబరు, బాగా కలిసి వచ్చే నంబర్ అని సంతోషపడి ఏడ్చావు. ఇప్పుడేమైంది? అయింది ఏదో అయింది. ఇక నేను కార్లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోను. అర్థమైందా? అర్థమైంది. కానీ నాకు ఇక్కడ ఓ ముఖ్యమైన పని ఉంది. అది పూర్తి చేసుకుని వస్తానురా. ఏంట్రా, ఇక్కడ ఏ పెట్టినైనా పట్టావా ఏంట్రా? చచ్చా, అటువంటిదేం లేదురా. చాలు నువ్వు చేసిన కనకార్యం. మూటములు సర్దు పోదాం ఇంకా. అది నేను ఇప్పుడు అక్కడికి రావడం కుదరదురా. వేళా కూడమా? కాళ్ళు చేతులు కట్టేసి తీసుకోమంటావా? మర్యాదగా బయలుదేరు. మీకు సంబంధించిన విషయం కాదు. ఇక్కడ నేను ఒక అందమైన ముద్దమందారాన్ని చూశాను. ఆమె చిలిపి కళ్ళు, అందం, చందం, ప్రేమ ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా చేశాయి. నిజంగా ఆమె నాకు స్వప్న సుందరి. ఒరే బద్రి, ఇలాంటి కథలు చెప్పగరా. పాపం అమ్మాయిని తలుచుకుంటే జాలేస్తుందిరా. ఒట్టి అమాయకురాలు. నువ్వు ఎంతో మందిని ఇంతవరకు ప్రేమించావు, అందులో ఇదొకటి. ఈ విషయం అలా కాదురా, నిజంగా ప్రేమిస్తున్నాను. అంతవరకేనా లేక అల్లరి చిల్లరి పనులు ఏమైనా? సిగ్గుపడకుండా చెప్పు. దూరం ఇంకా వెళ్ళలేదురా. వెరీ గుడ్ బాయ్. కీప్ అప్ బాయ్. తొందరపడకు. థ్యాంక్స్ రా. ఆమె నన్ను చూసి గంధర్వుడు అనుకుంటోంది. ఏంటి గంధర్వుడా? నిన్న ఇందులో ఏదో తెవిరి ఉందిరా. ఒకటి ఆమె పిచ్చిదై ఉండాలి, లేదా నువ్వైనా ఆమెను మోసం చేస్తూ ఉండాలి. రే, నేను చెప్పేది నిజంరా. ఆమె నన్ను చూసి దేవా, గంధర్వ అని పిలుస్తోంది. తను ప్రేమతో నన్ను గంధర్వ అని పిలుస్తుంటే నిజంగా నేను గంధర్వుణ్ణి అయిపోతున్నట్టు నాకు ఫీలింగ్ కలుగుతోందిరా. ఈడెవడండి బాబు? ఒరే రాందా, నీకు పిచ్చెక్కడట్టుంది. ఈ అమ్మాయి కన్నా నిజం చెప్పరా బాబు. రే నువ్వు ఆగరా. ఓకే. చాటుమాటుగా గంధర్వులా నటించడం కాదురా, నిజంగానే గంధర్వుడి గెటప్లో వెళ్ళిపో. గంధర్వ రాత్రి సిద్ధిస్తుంది. స్వప్న సుందరి, ఇప్పుడు ఎలా ఉన్నాను? నువ్వు అనుకునే గంధర్వుల్లా ఉన్నాను కదా? ఆ మన్మధుడే కటాక్షించాలి.
స్వప్న సుందరి, స్వప్న సుందరి, స్వప్న సుందరి, స్వప్న సుందరి, స్వప్న సుందరి, నేను నీ గంధర్వుణ్ణి. దేవా, నువ్వెక్కడున్నావు? నాకు కనిపించవా? నువ్వెక్కడున్నావు గంధర్వా? స్వప్న సుందరి, నేను ఇక్కడున్నాను. ఏమిటా మైమరుపు? దగ్గరకు రా సుందరి. అది అది వీళ్ళంతా ఎవరు దేవా? వీళ్ళందరినీ చూస్తుంటే నాకు భయంగా ఉంది. వీళ్ళు దేవలోకపు అప్సరసలు, నర్తకీమణులు. భయపడద్దు, ముద్ద మందారాలాంటి నిష్కళంకితులు. వీళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పు దేవా. మీ సరసన ఈ అమ్మాయిలు ఉండడం నేను సహించలేను. వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళంతా వెళ్ళిపోయారు. అలాగే నన్ను వదిలి వెళ్ళిపోతారా? లేదు, అప్సరసల్ని తలదన్నే నీ సౌందర్యం ఆ ఇంద్రుడికే మతి పోగొట్టేలా ఉంది. ఈ స్వప్న సుందరిని వదిలి నేను వెళ్ళగలనా? నిజంగా నేను ఇప్పుడు గంధర్వ లోకంలో ఉన్నానా? ఈ పూల పరిమళాలు, సుమధుర సంగీతం ఎంతో మనోహరం. చెంతకురా సుందరి. దేవా, నేను మిమ్మల్ని తాకొచ్చా? నేనిప్పుడు ఈ స్వప్న సుందరికి సొంతమేగా.